హాయ్ ఫ్రెండ్స్, మనం ఎక్కడికి వచ్చామో చూసారా? ఈ లొకేషన్ ఎక్కడిదో గుర్తుపెట్టారా? అమరేశ్వర స్వామివారి టెంపుల్కి వచ్చాం ఈరోజు. బాల చాముండేశ్వరి అమ్మవారు, అమరేశ్వర స్వామివారు అమరావతి. స్వామివారికి పక్కన ప్రవహించేది కృష్ణానది, ఉత్తరపు నది, ఉత్తరాన ఉన్నది. చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ. ఇవి చూడండి ఎంత బాగుందో. ఏట్లో అయితే కొంచెమే నీళ్ళు ఉన్నాయి. అవి చూడండి, నదిలో కూడా వాళ్ళ తల్లి అనుమాల వెళ్ళిపోతున్నాయి. తల్లి ఎటువైపు అయితే వెళ్తుందో అటువైపు వెళ్ళిపోతున్నాయి. అది అక్కడ పడవ వెళ్తుంది చూస్తున్నారా? అందులో మనుషులు ఆధారికి విజయవాడ సైడ్ వెళ్తున్నాయి. అటువైపు ఏ ఊరు? చెమిటికల్లు లాంచీ ఉంది. పడవలో ఎక్కేసి అటువైపు రేవు ఉంది, చెమిటికల్లు రేవు. అక్కడ దిగటానికి వాళ్ళు పడవలు వెళ్ళిపోతున్నారు. నీళ్ళు అయితే లేవు, కొంచెం అయినా కానీ పడవేసి వాళ్ళని ఆధారికి తీసుకెళ్తున్నారు అన్నమాట. ఇటైతే విజయవాడలో చుట్టూతో తిరిగి వెళ్ళటం చాలా దూరం. చూడండి పడవలు ఎలా వెళ్ళిపోతున్నారు. ఇటువైపు వెళ్ళిపోయింది అది. అక్కడ కొండలు కనిపిస్తున్నాయి చూస్తున్నారా? మేఘాలు అయితే కొండల మీదకి దిగిపోయినాయి. అసలు వాతావరణం ఎంత బాగుందో, చాలా బాగుంది. అటు దూరంగా విజయవాడ కరెంట్ ఆఫీస్, అడ్రోడ్ దగ్గర కొండపల్లి ఉంది కదా, కొండపల్లిలో పవర్ ప్లాంట్ ఉంది కదా, పవర్ స్టేషను, అది కనిపిస్తుంది కదా. అమరావతిలో ఉంటే అక్కడికి కనిపిస్తుంది ఇది. చూడండి పొగగట్టాలు, మా ఊర్లో కూడా కనిపిస్తాయి పొగగట్టాలు. వీటిలో పొద్దున వదిలి పెడితే సాయంత్రానికి వచ్చేస్తాయి గేదెలు. అక్కడైతే 3 పడవలు ఉన్నాయి. ఎప్పుడు ఇక్కడ పడవలు ఉంటాయి. శివరాత్రికి, కార్తీక మాసం అప్పుడు ఎక్కువ జనం ఉంటారు. శివరాత్రికి అమ్మవారికి స్వామివారికి కళ్యాణం చేస్తారు. కానీ చాలా బాగుంటుంది ఇక్కడ అమ్మవారి కళ్యాణం, స్వామివారి కళ్యాణం చాలా కనుల విందుగా ఉంటుంది. మనుషులు ఎప్పుడు రద్దీగా ఉంటారు ఇక్కడ. పడవైతే దూరంగా వెళ్ళిపోతుంది, కనిపిస్తుందా ఫ్రెండ్స్? అది అటువైపుకి వెళ్ళిపోతుంది. ఎట్లో పచ్చగడ్డి మేసి గేదెలన్నీ చూడండి ఎలా వస్తున్నాయి. ఇక్కడైతే ఉంది కదా షెడ్, ఇక్కడైతే చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానం చేస్తారు. ఆ షెడ్ వాళ్ళ కోసం వేశారు. దూరంగా కొండలు చూడండి. ఇవి అయితే చాలా బాగుంది. మా ఊరి సైడ్ ఇది, మాకు దగ్గరగా ఉంటుంది. ఇది మరీ దూరం ఏం కాదు, దగ్గరే కొంచెం. మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం ఇక్కడికి. కార్తీక మాసం అప్పుడు కార్తీక స్నానాలకి ఇక్కడికే వస్తారు, శివాలయానికి. చాలా పైదాకా ఉంటాయి నీళ్ళు. ఈరోజు అయితే నీళ్ళు లేవు, కొంచెం ఉన్నాయి నీళ్ళు. వెళ్ళిపోయింది చూసారా? పడవైతే అందరికి కనిపిస్తుందా? ఆ ఒడ్డుకైతే వెళ్ళారు, అక్కడ దిగుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు. చూసారా? మొత్తం క్లియర్గా ఏటిని ఇక్కడ పడవల్ని ఎంత చూపిస్తాను. గుళ్ళోకి అయితే వెళ్ళలేదు, లోపలికి వెళ్ళినా కూడా చూపిస్తాను. ఇవి చూడండి ఫ్రెండ్స్. కార్తీక మాసం అప్పుడు లోపలికి వెళ్ళకుండా నీళ్లు పైదాకా వస్తాయి కదా, ఆ పైపులో నుంచి వాటర్ వస్తాయి, వీటి కింద స్నానం చేస్తాము. ఇవి చాలా పైదాకా వస్తాయి. ఇక్కడ కనిపించే మెట్టుల దాకా వస్తాయి నీళ్లు. ఇక్కడ దాకా వస్తే ఇక్కడైతే పోలీసులు ఉండి లోపలికి వెళ్ళినవారు ఇక్కడే మేము స్నానాలే చేస్తూ ఉంటాం.
సరే ఫ్రెండ్స్, గేదెలు అయితే ఎట్లకి వెళ్ళినాయి, గేదె కూడా వచ్చేసినాయి బయటికి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే అమరావతి వచ్చాను. అమరావతి గుడి దగ్గరికి నది ఒడ్డునున్నాను. ఏటున్నా మీకు చూపించాలని ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. బాయ్ ఫ్రెండ్స్.